వైఎస్ విజయమ్మ ఏపీలో ఎన్నికల సమ్మర్ ని మించే విధంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఏకంగా ఎన్నికలు ముగిసేంత వరకు ఏపీలోనే కాదు దేశంలోనే ఉండకూడదు అని నిర్ణయించుకున్నారు. ఆమె విదేశాలకు పయనమవుతున్నట్లుగా సమాచారం వచ్చింది. ఆమె ఎన్నికల వేడి ముగిసి ఫలితాలు వచ్చేంత వరకు తిరిగి దేశంలోకి అడుగు పెట్టారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దానికోసం ఆమె అన్ని ఏర్పాట్లను చేసుకున్నారని చెబుతున్నారు. ఆమె ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి వైఎస్ఆర్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలే కారణమని అంటున్నారు. ఆమె కుమారుడు వైఎస్ జగన్ వైసీపీ అధినేతగా ఉన్నారు. ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఎన్నికలను జగన్ ఎంతలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో గెలుపు జగన్కి చాలా ముఖ్యమని అంతా అంటారు. ఈసారి ఆయన నెగ్గితే చాలు, ఇక తిరుగు ఉండదు, ఓడితే ఇబ్బందులు వస్తాయని కూడా అంటున్నారు. అలా కుమారుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె పీసీసీ చీఫ్గా ఉంటూ ఏకంగా కడప గడ్డ మీదనే జగన్కి సవాల్ చేస్తున్నారు. ఆమె తెలంగాణలో పార్టీ పెడితే పూర్తిగా సపోర్ట్ చేసిన విజయమ్మ ఆమె ఏపీ వైపు చూస్తే మాత్రం పక్కన లేరు. అంటే ఆమెకి ఇది ఇబ్బందికరం కాబట్టే అలా చేశారు. కుమారుడు మళ్ళీ సీఎం కావాలని ఆమె మనసారా కోరుకుంటున్నారు. అయితే జగన్కి ఎదురు నిలిచి షర్మిలను ఆమె దీవిస్తున్నారు. ఆమె రాజకీయ ఆకాంక్షలను కాదనలేకపోతున్నారు. దాంతో ఆమె ఎటూ తేల్చుకోలేక ఇద్దరు బిడ్డల మధ్య చెలరేగిన రాజకీయ సమరాన్ని చూస్తూ ఉండలేక తల్లడిల్లిపోతున్నారు. ఈ పరిస్థితిలో ఎవరికి వారు తమకు ప్రచారం చేయమని ఆమె మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అలా ఆమె ఏదో ఒక పక్షం వైపు ఉండడం కూడా అసలు కుదిరేది కాదు. ఆమె చేయలేరు కూడా. అందుకే తాను ఎవరి పక్షం కాదని, తాను తల్లిగా ఇద్దరి మేలు కోరుకుంటాను అని ఆమె చెబుతున్నారు. ఇక ఏపీలో ఉండడం కన్నా ఈ కష్ట సమయమే విదేశాలకు వెళ్ళి కొన్నాళ్ళు అక్కడే ఉండి రావాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వస్తే అప్పటికి ఎవరేంటి అన్నది తెలుస్తుంది, అంతా సర్దుకుంటుంది అన్న ఆలోచనతో ఆమె ఇలా చేస్తున్నారు. మొత్తానికి విజయమ్మ తీసుకుంటున్న ఈ సంచలన నిర్ణయం వైఎస్ఆర్ ఫ్యామిలీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చగా ఉంది. ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదని బిడ్డలు తల్లి కళ్ళ ముందే సవాల్ చేసుకుంటే ఏ తల్లి అయినా ఏం తీర్పు చెప్పగలదు? మొత్తానికి విజయమ్మ ఈసారి ఎన్నికలకు దేశానికే దూరంగా ఉండబోతున్నారు. గతసారి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి జగన్ని సీఎంగా చూడాలనుకున్న విజయమ్మ ఈసారి మాత్రం వైసీపీకి దూరం అయ్యారు. అలాగే కుమార్తె వైపు కూడా ఉండలేకపోతున్నారు. అందుకే ఈ తటస్థ నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగానే అమెరికాలో షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి దగ్గరకు వెళ్ళి విజయమ్మ ఎన్నికలు ముగిసే వరకు అక్కడే ఉంటారని టాక్ వినిపిస్తుంది.